హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ అనిల్. సో ఏపీలో ఏం జరుగుతుంది అసలు? ఇది నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నిటి మనతో క్లియర్ చేయడానికి రాజకీయ విశ్లేషకుడు అంకమ్మారావు గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అంబటి రాంబాబు రైట్ సార్, ఏదైతే మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ బ్రో మూవీలో అంబటి రాంబాబుని కావాలని చెప్పి చిత్రీకరించారు, నాలాగా ఇంకొక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఇలా కావాలని నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తున్నారని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీన్ని మీరు ఏమంటారు? మరి రామ్ గోపాల్ వర్మ గారు తీస్తున్నటువంటి సినిమాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని మరి వివిధ రకాలుగా చూపించేస్తూ మరి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అంటే, వాళ్ళు చేసే నీతి పక్కాళ్ళు చేస్తే అవినీత, వాళ్ళు చెప్పేది సత్యం పక్కాళ్ళు చేస్తే అసత్యమా? అంటే వాళ్ళకో నీతి యువతరాలకు ఒక నీతి ఉంటుందా? ఇప్పుడు అంబటి రాంబాబు గారిని చూపించారని చెప్పని వీళ్ళు భుజాలు దమ్ముకుంటున్నారు. అంటే అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ అలాంటిదా? అంటే ఆయన ఒప్పుకున్నట్టేనా? అంటే సేమ్ డ్రెస్ వేసి శ్యాంబాబు అని చెప్పి అంబటి రాంబాబుని తీసేసి శ్యాంబాబు అని ఒక క్యారెక్టర్ సృష్టించి ఇలా సేమ్ డ్రెస్ వేసి నన్ను ఇమిటేట్ చేశారు అని చెప్పి అంటారు. ఇప్పుడు అవతల మరి చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా డ్రెస్సు ప్లస్ ఆయన ఆకారానికి సంబంధించింది ఎట్లా ఉండాలో అట్లా చూపించింది మరి అది ఆయన్ని ఇమిటేట్ చేశారు కదా వాళ్ళ సినిమాలో. వాళ్ళ పెట్టుబడిదారులతోటి, వాళ్ళ సానుభూతి పరులతోటి, వాళ్ళ నాయకుల డబ్బులతోటి తీస్తున్నారు కదా ఇవన్నీ. ఎవరికి 5 నిమిషాలు మంత్రులకే ఆయనకి అవకాశం ఇచ్చినటువంటి, ఆయనతో సమావేశం కావడానికి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి రామ్ గోపాల్ వర్మ గారితో ఎంత సమయం కేటాయించింది కూడా ప్రజలందరికీ తెలుసు కదా. అంటే వాళ్ళు చేసింది మాత్రం న్యాయం, అది నిజం. అవతరాలు చేస్తే మాత్రం తట్టుకోలేదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి, వాళ్ళు ఏం చేసినా జనం తలకాయించుకొని వెళ్లాల్సిందే. ఎదురు తిరిగి మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. పరిస్థితి అలా ఉంది. కాబట్టి అంబటి రాంబాబు గారు చించుకోవాల్సిన అవసరం ఏం లేదు, దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పని కూడా లేదు. కాకపోతే ఇంకో రకంగా ఆయనకే ఎక్కువ ప్రాచుర్యం లభించిందని చెప్పి నేను భావిస్తాను. అంటే అంబటి రాంబాబు గారి కూడా పృథ్వీరాజ్ ఏదైతే ఈ క్యారెక్టర్ రోల్ ప్లే చేశాడో శ్యాంబాబు అని, సో తను కూడా రిప్లై చేయడం జరిగింది. ఏదైతే ఆశ్రయం కోసం నేను నటించాను, నేను చాలా మూవీలు నటించాను, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మంచి ఆదరణ పొందింది అని చెప్పి అంటున్నారు. నీకు ఇలాంటి క్యారెక్టర్కి ఏం సంబంధం లేదు అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే పృథ్వీరాజు గారు గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి రూపురేఖలు ఉన్నాయన్న ఉద్దేశంతో ఆయన పాత్ర కూడా ఈయన నిర్వహించాడు కదా, అట్లానే నటించాడు కదా ఆ రోజుల్లో కూడా. మరి ఏమంటావు, అతను ఒక నటుడు, మండాధీశుడు కోట శ్రీనివాసరావు గారు ఎన్ని సినిమాల్లో మరి నందమూరి తారక రామారావు గారిని అలాంటి వేషధారణ వేసి మరి ఎన్ని సినిమాల్లో ఆయన్ని చిత్రీకరించడం కూడా జరిగింది, కించపరచడం జరిగింది. మరి అవన్నీ ఏంటంటే చిత్ర నిర్మాతలు, చిత్ర దర్శకులు చేసింది కొంత వేరు, రాజకీయ నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేయించేది వేరు. గతంలో కూడా దానికి రాజకీయం రంగు పులిమి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో చిత్రాలు రావడం కూడా జరిగినాయి. ఇప్పుడు అలానే వస్తున్నాయి. దాన్ని ఎక్కువగా దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అంటే దీనికి అంబటి గారికి ఎలాంటి సంబంధం లేదంటారు? అంబటి గారినే దృష్టిలో పెట్టుకునే చేశారనే మనం భావిస్తున్నాం, అందులో సందేహం కూడా ఏం లేదు. ఇంకోటి ఏంటి సార్, చాలా మందికి డౌట్, అసలు ఆ క్యారెక్టర్ థాట్లోనే లేదు. ఏదైతే అంబటి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ట్రోల్స్ కూడా ఎక్కువ పడ్డాయని చెప్పి నడుస్తుంది మరి బయట. అవును, చూసిన వాళ్ళకి పెద్ద ఇబ్బంది, దాని గురించి పెద్ద చర్చించుకోవడమే లేదు. దీన్ని ఈయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి అందరి ముందు తెలిసేసి నన్ను కించపరిచారు, నన్ను నాలాగే అలంకరణ చేసుకొని వాళ్ళు నటించడం జరిగింది అని చెప్పిన ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దాన్ని నిజమే కావాలనుకుని జనం దాన్ని ఎక్కువగా ఆ సన్నివేశాలకు సంబంధించి ఎక్కువగా ట్రోల్ అవుతానే ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఆయన దృష్టిలో పెట్టుకునే చేసి ఉంటారు, సందేహమే లేదు, మనమేం కాదంటానికి వీలేం లేదు, చేసి ఉంటారు. వాళ్ళు ఊహాజనితం అంటారు, వాళ్ళు మేము చిత్రీకరిస్తున్నాము అది సన్నివేశాలు కల్పితమని అంటారు వాళ్ళు. దాంట్లో ఎవరు చేసినా కూడా అట్లనే చేస్తూ ఉంటారు. కానీ నిజ జీవితానికి సంబంధించినటువంటి పాత్రలు దాంట్లో ప్రవేశపెట్టిన తర్వాత అవి కల్పితాలు అయితే కావు, కొన్ని కల్పితాలు ఉండొచ్చే తప్ప దాన్ని వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి కార్యక్రమాలని ప్రేరణగా తీసుకొని ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది, ఇలా కొత్తవి కాదు.
దానికి ఈయన బాధపడాల్సిన అవసరం లేదు. అంటే ఆయన దగ్గరకు వచ్చింది కాబట్టి ఆయన బాధపడుతున్నాడే తప్ప అట్లాంటివి చాలామంది చాలా విషయాలు చెప్పడం కూడా జరిగింది కదా. అవును. ఏం చేస్తారంటే ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడిని పైకి తీసుకురావాలన్నా కూడా ఒక నాయకుడి గురించి జనానికి మంచిగా చెప్పాలని అంటే అవతలాలని దుర్మార్గులుగా చిత్రీకరిస్తారు. 100% సార్, దాంట్లో సందేహం ఏం లేదు. అవును. ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు వాళ్ళని చిత్రీకరించారు, వాడు చేస్తున్నారు, వీళ్ళని చిత్రీకరిస్తారు. ఇది జరిగే పరిణామాలే. దీని గురించి ఈయన బాధపడి రచ్చ చేయాల్సిన అవసరం అయితే ఏమి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన అంటున్నాడు కాబట్టి అవును, ఆయన్నే తీసుకొస్తున్నారు కాబట్టి ఈ పవన్ కళ్యాణే కాదు ఏ విషయాలు రావాలన్నా కూడా ముందు వచ్చేది అంబటి రాంబాబు గారే కదా. ప్రతిపక్షాలను విమర్శించాలన్నా కూడా అంబటి రాంబాబు గారు వాడు ఒక 7-8 మందిని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళే వచ్చి దీని గురించి కులాల వారీగా వచ్చేసి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళందరూ వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే రాజకీయంగా నన్ను ఎదుర్కొనే దమ్ము లేకనే కావాలని చెప్పి నా పైన వేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఇదే మాట్లాడుతూ ఉంటారు ఏదో వచ్చినా సరే. ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక అనేది మరి ఆయన ఎన్నిసార్లు గెలిచాడు రాజకీయంగా, ఎన్నిసార్లు పోటీ చేశాడు, ఎన్నిసార్లు గెలిచాడు? రెండోసారే కదా ఇది. 89 నుంచి ఆయన ప్రస్థానం తీసుకుంటూ ఉంటే మరి అంత దమ్ము ఉండాలి, ప్రతిసారి గెలవాలి కదా. ఏమైపోతుంది ఆయన దమ్ము? ఎక్కడికి వెళ్తుంది అంత శక్తి? ఎందుకు ఓడిపోతున్నాడు? కాబట్టి ఇది సహజం. రాజకీయ నాయకులు మాట్లాడేదాన్ని అసలు మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంతే అంట. మేకపోతు గాంభీర్యం వాళ్ళు ఇవన్నీ. కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి. అంటే కావాలని చేసుకున్నారు అనుకోవచ్చు. అసలు చేస్తారండి, కావాలని చేస్తారు. ప్రెస్ మీట్ అసలు అది చాలా మంది అసలు లిటరల్లీ చెప్తున్నా, చాలా మంది అసలు ఆ థాట్లు ఎవరు లేరు. అవును. దాని తర్వాత ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిరో అప్పుడు ప్రతి ఒక్కరికి ట్రోల్స్ పడడం జరిగింది. అదేనండి. ఇప్పుడు ఆయన ఏందంటే మళ్ళీ జనం మధ్యలో ఆయన మళ్ళీ నానా ఉద్దేశంతో మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి నాకేదో అన్యాయం జరిగిపోయింది నా గురించి అంటే బ్రో చిత్రం ఆయన గురించే తీసినట్టు ఆయన ఫీల్ అయిపోతున్నాడు. అందుట్లో సన్నివేశాలు 2-3 సన్నివేశాలు ఆయన్ని ఉదాహరించడం కూడా జరిగింది. ఇప్పుడు మొన్న గెలిచిన సంబరాలలో మేము సంక్రాంతి సంబరాలు చేసుకున్నాను కూడా ఆయన మాట్లాడటం జరిగింది. గెలిచింది మేలో. అవును. ఆయన గడ్డం అంతా నల్లగా వేసుకొని బాగా చేసుకొని గడ్డం లేకుండా నీట్గా ఉండి చేసింది చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు తెల్లగడ్డంతో ఉన్నాడు. అవును. తెల్లగడ్డంతో డ్యాన్స్ చేశాడు. ఇప్పుడు చేసిన డ్యాన్స్ తీసుకెళ్ళి ఆ రోజు నేను గెలిచిన ఆనందంలో చేశానని ఆయన చెప్పితే పచ్చి అబద్ధం అని చెప్పి ప్రజలకు అర్థమైపోతుంది కదా. ఈజీగా అర్థమైపోతుంది కదా. అక్కడే దొరికిపోయాడు కదా ఆయన. కాబట్టి ఇవన్నీ ఏదో వాళ్ళు మాట్లాడిందే నిజం, మేము మాట్లాడింది జనం నమ్ముతారనే అపోహతోటి అహంకారంతో ఉన్నారు వీళ్ళు. అంటే రాజకీయం ఎదగడం కోసం అనుకోవచ్చు. అదే కదా. ఇప్పుడు వాళ్ళు మేమేం చెప్పినా జనం వింటారు, మేము చెప్పింది నమ్ముతారనే ఒక భ్రమలో ఉన్నారు వాళ్ళు. ముందు ఆ భ్రమలోంచి బయటికి రండి. ప్రజానాయకుడిగా మీరు ఇప్పుడు 2 లక్షల పైచిలుకుంటారు ఆ నియోజకవర్గ ఓటర్స్. వాళ్ళలో మెజారిటీ మీకు అనుకూలంగా ఓట్లు వేశారు కాబట్టి మీరు ఎమ్మెల్యే అయ్యారు. వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నాం, వాళ్ళకి ఏం జరుగుతుంది, దాని గురించి మాట్లాడుకోండి. అప్పుడు మీకు ఒక అవగాహన, మీ మీద ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడు గెలుపోవటములు అనేవి సహజం రాజకీయ పార్టీలు. ఇప్పుడు అధికారంలో ఒకళ్ళే ఉంటారు, కలిసి ఉంటే 4 కలిసి పోటీ చేస్తే అధికారం పంచుకోవచ్చు. కానీ గెలుపోవటములు అనేవి సహజమే కదా. కానీ ప్రజల మనసులో గెలిచినా ఓడినా ప్రజల మనసులో ఎంతమంది నాయకులు ఉన్నారని చెప్పని చూసుకుంటా ఉంటే ఇప్పుడు నాయకులు ఈ తరం నాయకులను చూసుకుంటే ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. నువ్వు వాళ్ళల్లో ఒకటిగా ప్రయత్నం చేయి. మంచి కార్యక్రమాలు చేసి మంచి పనులు చేసి ప్రజలతోటి బాగా మమేకమైపోయి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు తొలగించి వాళ్ళ అవసరాలు తీర్చి నువ్వు ప్రజల మన్ననలు పొంది మరోసారి విజయవంతం అయ్యి నువ్వు ఎమ్మెల్యే గెలిచినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే.